కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. స్వతంత్రంగా ఉంటానని ఆయన ప్రకటించారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతేడాది మార్చి 7న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలతోనే తాను బీఆర్ఎస్ ను వీడినట్టు తెలిపారు. గత కొంతకాలంగా సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ నేతలతో పడడం లేదని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. స్వతంత్రంగా ఉంటానని ఆయన ప్రకటించారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత ఏడాది మార్చి 7న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలతోనే తాను బీఆర్ఎస్ ను వీడినట్లు తెలిపారు. గత కొంతకాలంగా సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ నేతలతో పడడం లేదని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కొంతసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పారు. మరి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. అయితే గత ఏడాది మార్చి 7న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారనే. అయితే గత కొంతకాలంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలతోనే తను బీఆర్ఎస్ ను విన్నట్లు కూడా అప్పట్లో ఆయన చెప్పడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఇటు సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ నేతలతో కొంతకాలంగా ఇటు కోనేరు కోనప్పకు విభేదన ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఆయనకు కాంగ్రెస్ నేతలతో పడకపోవడంతోనే మరి తను కాంగ్రెస్ కి రాజీనామా చేస్తున్నట్టుగా చెప్పారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం తను ఏ పార్టీలో చేరడం లేదని, మరి స్వతంత్రంగానే ముందుకు వెళ్తున్నట్టు కూడా మరి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కొంతసేపటి క్రితమే స్పష్టం చేయడం జరిగింది. మరి గత రికార్డు చూసుకుంటే మాత్రం ఆయన 2014లో ఎన్నికల్లో బీఎస్సీ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కావేటి సమయంపై కూడా విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరారు 2014లో. తర్వాత 2018లో కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఆయన గెలవడం జరిగింది సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచి. మరోవైపు ఇటు 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాల్వాయ్ హరీష్ చేతిలో కూడా ఓటమి పాలయ్యారు. అయితే అప్పటి నుంచి కూడా ఆ ఎన్నికల్లో తనపై బీఎస్పీ నుంచి పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతోనే అసంతృప్తి గురయ్యారు. మరి అప్పటి వరకు బీఆర్ఎస్ లో కొనసాగినటువంటి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరడంతో అతను మనస్తాపానికి గురై అక్కడి నుంచి బీఆర్ఎస్ నుంచి ఆయన మళ్ళీ కాంగ్రెస్ లో చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ లో కొంతవరకు యాక్టివ్ ఉన్నప్పటికీ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలతో ఆయనకు పడడం లేదు. మరి కొంతవరకు విభేదాలు ఉన్న మాట వాస్తవమే. మరి ఈ నేపథ్యంలోనే మరి సిర్పూర్ కాగజ్ నగర్ లో కొంతమంది నాయకులు వివరించే చేస్తున్న పట్ల కూడా తను విసిగిపోయానని, మరి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు తను గుడ్ బై చెప్తున్నట్టు కూడా కొద్దిసేపటి క్రితమే కోనేరు కోనప్ప కూడా స్పష్టం చేశారు. అయితే సిర్పూర్ కాగజ్ నగర్ లో కాంగ్రెస్ లో కొంతవరకు విభేదాలు కూడా ముదిరాయి. గత 2-3 నెలల నుంచి కూడా మనం చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ తీరుపై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మండిపడడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య 2 నెలల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ మధ్య కాలంలో దాదాపు 75 కోట్లతో మంజూరు చేయించినటువంటి ఫ్లైఓవర్ పనులు కూడా క్యాన్సిల్ చేయడంపై కూడా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల. మరి నియోజకవర్గంలో కొత్త బిచ్చగాలు తిరుగుతున్నారని, మరి మీకు అంత సీన్ లేదంటూ కూడా ఆయన కాంగ్రెస్ నాయకులు ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి గ్రామాల్లో వచ్చే నాయకులు కూడా గల్లాపట్టి నిలదీస్తామని కూడా పిలుపునిచ్చారు. ఆ మధ్య మరి గత కొంతకాలంగా ఇటు కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే మరి కోనేరు కోనప్పకు ఇటు కాంగ్రెస్ మధ్య విభేదాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే మరి ఆయన పార్టీ కార్యక్రమాలు కూడా గత కొంతకాలంగా దూరం ఉంటున్నారు. మరి ఈ నేపథ్యంలోనే మరి ఆయన దాదాపు 1 year నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా ఉన్నప్పుడు కూడా మరి అక్కడ సిర్పూర్ కాగజ్ నగర్ లో మరి కాంగ్రెస్ నాయకుల మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలతోనే మరి తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా మరి కోనేరు కోనప్ప స్పష్టం చేశారు. మరి తను దగ్గరుండి మరి ఫ్లైఓవర్ పనులకు అనుమతులు మంజూరు చేయించినప్పుడు కూడా మరి కొంతమంది కావాలని కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నేతలే పని కట్టుకుని మరి
ఆ యొక్క అనుమతులను కూడా రద్దు చేసిన పట్ల కూడా ఆయన తీవ్ర అసంతృప్తి ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే దాదాపు ఒక 3-4 నెలల నుంచి కూడా ఆయన కాంగ్రెస్ నేతల పట్ల కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నారు. మరి ఆ విషయాన్ని ఈ రోజు ఆయన బహిర్గతం చేసి మరి తను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, మరి ప్రజెంట్ తను ఏ పార్టీలో కూడా చేరట్లేదని, మరి ప్రజెంట్ అయితే మాత్రం తను స్వతంత్రంగానే ఉంటున్నట్టుగా చెప్పారు. కాబట్టి మరి త్వరలో మరి ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా లేకపోతే ఫర్దర్ లో ఇంకా ఏ పార్టీకి వెళ్తారనపై కూడా ప్రజెంట్ అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మరి అయితే సతీష్ కోనప్ప రాజీనామా అయితే సతీష్ కోనప్ప రాజీనామా ప్రస్తుత ఉన్నటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? తప్పకుండా, ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా అక్కడ చాలా క్రియాశీలంగా ఉన్నారు సిల్పూర్ కాకినాడ నియోజకవర్గంలో. ఎందుకంటే ఆయన 2014లో గెలిచారు, 2018లో కూడా ఉన్నారు. కాబట్టి మరి 2023లో మాత్రం ఆయన బీజేపీ అభ్యర్థిపై పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొంతవరకు ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంటుంది. అంటే అంతర్గతంగా అక్కడ కొంతవరకు అంతర్గతంగా ఇటు కాంగ్రెస్ నేతల మధ్యలో కూడా వర్గపోరు నడుస్తుంది. మరి ఈ నేపథ్యంలో అంటే ఆయన మొదటి నుంచి కూడా అంటే లాస్ట్ ఇయర్ మార్చి నుంచి ఆయన కాంగ్రెస్ చేరినప్పటి నుంచి కూడా కొంతవరకు ఆయన గిట్టిన వాళ్ళు ఆయనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల పట్ల కూడా ఆయన తీవ్ర అసంతృప్తి ఉన్నారు. ఆయన పని కట్టుకుని మరి అక్కడ ఫ్లైఓవర్ పనులను మంజూరు చేయించినప్పుడు కూడా అంటే 75 కోట్లతో తను కొన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా అంటే ఫ్లైఓవర్ పనులకు కూడా అనుమతులు మంజూరు చేసినప్పుడు కూడా మరి కొంతమంది పని కట్టుకునే కాంగ్రెస్ సంబంధించిన నేతలే వాళ్ళు వాటిని రద్దు చేయడం పట్ల కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి తను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా ఉంటూనే తన నిర్ణయాన్ని కూడా కొంతమంది వ్యతిరేకించడం, కొంతవరకు సిర్పూర్ కాంగ్రెస్ కూడా వర్గ విభేదాలు ఉండడంతో మరి దానికి తీవ్ర అసంతృప్తుల్లోనే మరి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేరు కోనప్ప మరి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. మరి ఇది ఎంతవరకు సిర్పూర్ కాకినాడలో ఇంపాక్ట్ చూపుతుందో చూడాలి. ఎందుకంటే సిర్పూర్ కాకినాడ లో 2 పర్యాలు కూడా ఆయన ఎమ్మెల్యే కూడా పనిచేస్తారు. కాబట్టి మరి ఇంపాక్ట్ ఉంటుందా లేదా చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం సిర్పూర్ కాకినాడలో కొంతవరకు కాంగ్రెస్ కు మాత్రం అంత పట్టలేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కూడా గెలిచారు. కాబట్టి మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాబట్టి మరి ప్రజెంట్ మాత్రం సిర్పూర్ కాకినాడలో అంత పట్టు కూడా లేదు కాంగ్రెస్ కు. మరి ప్రజెంట్ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అక్కడ జరిగే కార్యక్రమం పట్ల కొంతవరకు కోనేరు కోనప్ప కొంతవరకు అసంతృప్తి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మరి దీనిపై హైకమాండ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా మరి తను మాత్రం అక్కడ ఇంటర్నల్ గా జరిగే ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అంటే సిర్పూర్ కాంగ్రెస్ లో జరిగినటువంటి కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు నేపథ్యంలోనే తను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టుగా కొద్దిసేపటి క్రితం స్పష్టం చేశారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం తను ఏ పార్టీలకు పోవాలని చెప్తున్నారు. మరి భవిష్యత్తులో మరి బీఆర్ఎస్ వైపు పోతారా లేకపోతే న్యూట్రల్ ఉండి స్వతంత్రంగానే వెళ్తారా? ఎందుకంటే ఆయన గతంలో 2014 ముందు కూడా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బీఎస్పీ నుంచి కూడా పోటీ చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఆయన ప్రజెంట్ అయితే మాత్రం ఏ పార్టీలో చేరకుండా తను స్వతంత్రంగానే ముందుకు వెళ్తారని చర్చ అయితే కొనసాగుతుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆయన న్యూట్రల్ గా ఉన్నారు. మరి భవిష్యత్తులో ఏ పార్టీలో చేస్తారపై కూడా ప్రజెంట్ అయితే కొంతవరకు సిర్పూర్ కాకినాడ నియోజకవర్గంలో చర్చ అయితే జరుగుతుంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.